ఎందుకంటే వాళ్ళు ఎంతో నష్టపోయారు కాబట్టి ఉద్యోగాలు. మాలలు ఈ 15% మాలలే అధికంగా తీసుకుంటున్నారంట మీ ఉద్దేశమా? నా ఉద్దేశం కాదండి, సాక్షాత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్యూనిటీలకు సంబంధించి వాళ్ళు చెప్పిందే అండి. ఓకే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారే చెప్పారు కదండి, నేను చెప్పడం కాదు కదా, ఆయన మాదిగని కదా. ఇప్పుడు చాలా మంది దేశ ప్రధానమంత్రికి తెలీదా అండి? మీరు చెప్పండి, దేశ ప్రధానమంత్రే వచ్చి ఆ రోజు సంఘీభావం తెలిపాడండి. ఈరోజు నేను చెప్పేది ఏం లేదు. నా వయసు ఎంత ఉంటుంది? 25 24 ఏళ్ళు, 24 25 మధ్యలో. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానిగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి 40 ఏళ్ళ రాజకీయ నాయకుడు. అదేవిధంగా దేశ అత్యున్నత పార్లమెంట్లో ఎంతోమంది రాజకీయ కురువృద్ధులు ఉన్నారు, ఎంతోమంది రాష్ట్రాలు నేలిన వాళ్ళు ఉన్నారు, దేశంలో కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన విధంగా వర్గీకరణకు అందరూ అంగీకరించారు. సరే, మరి ఇప్పుడు వరకు అంగీకరించారు. మరి 2003లో అంగీకరించినప్పుడు మాలలు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని తీయించారు? ఇప్పుడు ప్రతి దాంట్లో ఎవరో ఒకరు ఉంటారండి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మనం వెన్నుపోట్లు ఇలాంటివి మనం వినుంటాం. ఇప్పుడు ఒక వర్గంలో ఒకడు బాగుపడుతూ ఉంటే ఇంకొకటి కడుపు మండి వేయచ్చు. ఇప్పుడు ఎవడైతే బాగా సంపాదించి ఉంటాడో వాడేమనుకుంటాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వర్గంలో ఒకరు బాగుపడుతూ ఉంటే చూడలేక ఆపోజిట్ వర్గంలో ఎవడో ఒకరు ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు వేసి కావాలని అడ్డుకుంటారు. కానీ ఫైనల్గా నష్టపోయేది ఎవరు? సామాన్యులు నష్టపోతారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ విధంగా చెప్పుకుంటే రెడ్డి కమ్యూనిటీ చెప్పుకుంటే రెడ్డిలు అందరూ కోటీశ్వర్లు కదే, కమ్మ కమ్యూనిటీ అందరూ కోటీశ్వర్లు కదే, వాళ్ళలో కూడా సామాన్యులు ఉంటారు. ఇప్పుడు ఏదో కమ్మ కమ్యూనిటీలో రెడ్డి కమ్యూనిటీలో ఎవరో బడుగు ఇప్పుడు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోడ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఈ విధంగా ఇచ్చామనుకోండి, దీంట్లో ఉండే వాళ్ళు ఈ వేరే కులం వాడి కోర్టులో కేసేసాడు అనుకోండి, కోర్టులో కేసేసాడు అనుకోండి, అది సంథింగ్ అప్పుడు సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లను లేకపోతే అక్కడ ఈడబ్ల్యూఎస్ వరకు మీరు వచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఈడబ్ల్యూఎస్ వరకు మీరు వచ్చారు కాబట్టి 10% ఈబీసీకి ఇచ్చుకోమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ క్యాబినెట్కి ఇచ్చింది. దాన్ని 5% తీసుకెళ్లి కాపులకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు గారు రిజర్వేషన్ 5% కాపులకు ఇవ్వడం ఎంతవరకు సమన్యాయం అంటారు? ఆ రోజున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ అవసరాల దృష్ట్యా అనగానండి. ఆ రోజు కాపు కమ్యూనిటీ అన్న ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి కమ్యూనిటీలో వర్గాల్లో సామాన్యులు ఉంటారు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసేసింది. అది నమ్ముతున్నారా అంటే ప్రజల యొక్క ఇష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజల సర్వాధినేతలు. ఈరోజు మాలల కోసం మాదిగల కోసం ఎంతో చేసిన చంద్రబాబు నాయుడిని ఒకప్పుడు దేశానికి స్పీకర్గా చేసి, దేశానికి రాష్ట్రపతులుగా చేసి, స్పీకర్లుగా చేసి, అదేవిధంగా జడ్పీ చైర్మన్లుగా చేసి, కార్పొరేషన్ చీఫ్ సెక్రటరీలుగా చేసి, ఎంతోమందిని ఎస్పీలుగా ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడిని దళిత ద్రోహి అన్నారు కొంతమంది అపోజిషన్ లీడర్స్. కొంతమంది, నేను ఎస్సీ ఎస్టీలు అనలేదు ఆ రోజు ఎక్కడ, కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులు ఈ విధంగా ముద్ర వేశారు. ఈ విధంగా వేస్తూ ఉంటారు. అలాంటివన్నీ పట్టించుకుంటే జరగవు. ఫైనల్గా ఏంది ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. ఆ పనిచేసే పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ రోజు మీరు కాపులకు అంటూ ఉన్నారు, అదే కాపులకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా. ఈ రోజు చెప్పారు ఆ 10% ఈబీసీ ఇప్పుడు అలాగే ఉంది. మళ్ళీ 5% తీసుకెళ్లి మళ్ళీ కాపులకు రిజర్వేషన్ మళ్ళీ క్యాబినెట్లో ఆమోదం చేస్తాడంటారా చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ దాన్ని ఇప్పుడు గతంలో రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ దానికి పరిశీలించాలి, దానికి కమిటీ వేయాలి. ఇప్పుడు టక్కని అప్పుడు ఉంది కదా అండి. ఇప్పుడు మీరు చూస్తే రాజకీయ అవసరాల దృష్ట్యా అనవండి. ఇప్పుడు స్కిల్ సెన్సస్, ఇప్పుడు సెన్సస్ ప్రకారం తీసుకోవాలి, క్యాస్ట్ సెన్సస్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఎస్సీ వర్గీకరణ కూడా ఎందుకు, మీరు ఒకటి ఆలోచించండి, ఎస్సీ వర్గీకరణ కూడా చాలా ఏళ్ల నుంచి వెనుకబడుతుంది. ఇంకా మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తే ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ అయితే వీళ్ళకి ఈ 1 సంవత్సరంలో అయినా మనం ఈ ప్రస్తుతం దృష్ట్యా చేయడం తెలిసింది. మళ్ళీ అప్డేట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా కాపు కమ్యూనిటీ 14 ఏళ్ల క్రితం వచ్చిన 2011 జనాభా దామాషా ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు. అదేదో కులగణన చేసి ఇవ్వచ్చు కదా. కులగణన చేసి ఇప్పుడు వరకు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు మీరు క్లారిటీగా విన్నట్లయితే ఆయన ఒకటి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎన్నో ఏళ్లగా ఇది వెనకబాటుతనానికి గురవుతుంది. ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. 2020లో కులగణన జరిగిన తర్వాత ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా అమలు చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు దీన్ని ఇదే ఫైనల్ కాదు, 2026లో దానికి తగ్గట్టు జిల్లా యూనిట్ గా తీసుకున్నారు కాబట్టి ఓకే. మళ్ళీ ఫ్యూచర్ భవిష్యత్తులో రాష్ట్ర యూనిట్ గా తీసుకుంటారేమో. జిల్లా యూనిట్ గానే పరిగణిస్తాం. అక్కడ ఎవరైతే శాసనసభలో ఒక చర్చ జరిగినప్పుడు ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ విధంగా జిల్లా ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని పరిశీలించి మేము తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే చేస్తారు రేపు భవిష్యత్తులో కూడా. ఇది
ఇప్పుడు అన్ని వర్గాలకి న్యాయం చేయడమే తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎన్డీఏ లక్ష్యం. దానికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే ముందుకెళ్తారు. ఇక్కడ ఎక్కడా కానీ రాజీ లేదు. ఇక్కడ ఎవరికో ఒకరికి న్యాయం చేయాలి, మా ఓటు బ్యాంకుల కోసం అనేది కాదు, సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యం. ఆ రోజు కుల వివక్షత పైన అంత పోరాటం చేశారే, ఆ కుల వివక్షత పైన పోరాటం చేసిన దానివల్ల ఈరోజు అందరూ లబ్ధి పొందారు. ఏ ఒక్కరో కాదే కదా. ఈరోజు సమన్యాయం అనేది జరుగుతూ ఉంది కదా. ఇది ఆ 2 గ్లాసుల సిద్ధాంతం అనేది పోయింది కదా. ఈరోజు ఊర్లలో ఎక్కడ చెప్పులు తీసేసి వెళ్ళే సిద్ధాంతం లేదు కదా అగ్ర కులాల వర్ణాల ముందర. అదేవిధంగా ఒక బావిలో ఎస్సీలు పట్టించుకోవాలనేది లేదు కదా. గుళ్ళేక రానికుండా ఈరోజు ఎక్కడన్నా ఉంది, ఎక్కడా లేదు కదా. ఇవన్నీ రూపుమాపారు కదా. ఇవన్నీ రూపుమాపినట్టే ఆ రోజు రూపుమాపేటప్పుడు కొన్ని అగ్రవర్ణాల వారికి కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. ఏంట్రా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఇదేంటి అని నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఏంది, అందరూ సద్దుమణిగి అందరూ సమాంతరంగా అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటున్నారా లేదా. ఈ వర్గీకరణ కూడా ఈరోజు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. వ్యక్తిగత మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది ఇంకొక అతనికి నచ్చకపోవచ్చు. ఈ విధంగా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలు, అదేవిధంగా ఆ వర్గం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయడం ఇక్కడ ముఖ్యం. దానికి తగ్గట్టుగా ఈరోజు వర్గీకరణ జరిగింది. ఇదేదో నార్మల్గా ముఖ్యమంత్రి గారికి నచ్చినట్టు ఇంకొకరికి నచ్చినట్టు కాదు. ఒక కమిటీ వేసి ఆ కమిషన్ నివేదిక ప్రకారం ప్రతి మండల స్థాయి గ్రామీణ స్థాయి వరకు వెళ్ళి రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చే రిపోర్ట్ ప్రకారం అందరూ అభిప్రాయాలను తీసుకొని సేకరించబడి ఆ తర్వాత ఇవ్వబడింది. ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. ఒక వ్యవస్థలో మీరన్న కమిషన్ దాదాపు కర్నూలు, విజయవాడ, ఈ శ్రీకాకుళం నుంచి అనంతపురం ప్రతి డిస్టిక్ తిరిగారు కదా. ప్రతి డిస్టిక్లోనూ కూడా మాలలు ఈ వర్గీకరణ వ్యతిరేకించారు కదా. మరి వాళ్ళని ఎంతవరకు వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు? ఇప్పుడు మాలలది, మాదిగలది, రెల్లులది ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల వాళ్ళది తీసుకోబడింది. ఇది ఒక్కరిది బేస్ చేసుకొని కాదు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక వర్గం బేస్ చేసుకొని చేశారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో తీసుకునబడింది. అందరిది పరిగణించిన తర్వాతే కమిషన్ అనే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఎవరో వాళ్ళు నాకు మీరు ఫేవర్ కదా అని మీకు తగ్గట్టుగా రాయరు కదా రిపోర్ట్లు. అంటే ఆ విధంగా రాయరు కదా. ఎవరైతే చీఫ్ సెక్రటరీలుగా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళు చేస్తుంటారు. చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ దాన్ని ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించి ఈ సబ్ కమిటీ అంతా తీసుకున్న తర్వాతే కదా డెసిషన్ తీసుకుంటారు. అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఎంతోమంది దాదాపుగా నిన్న కూడా దాదాపు 10 ప్రతిపక్షమే లేదు కదా వీళ్ళ చర్చకు పెట్టిన. ఇప్పుడు ప్రతిపక్షం లేదంటే శాసన మండలిలో ఉంది కదండి. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎంతమంది 9 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్సీలే ఉండేది. దాదాపు 50 మందికి 54 మంది ఉండే దాంట్లో 58 మంది ఉండే దాంట్లో తెలుగుదేశం పార్టీ కేవలం 10 మంది మాత్రమే. మిగతా 48 మంది ఉన్నారు కదా, అందులో 5 రాజీనామా చేశారు. ఇంకా మీరు 43 మంది అనుకున్నాం. ఆ 3 మంది కూడా 35 మంది అనుకున్నాం. 35 మంది ఒక్కసారిగా అది అన్యాయం అంటే పోరాడొచ్చు కదా. దాంట్లో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారు కదా. వాళ్ళు శాసన మండలి చైర్మనే మాల సామాజిక వర్గం మోజెస్ గారు ఆయన ఉన్నారు కదా, సభలో ఆయనే ఉన్నారు కదా. ఆయన చర్చను మాట్లాడినప్పుడు ఆయన ఒక సభాపతి స్థానంలో ఉన్న ఆయన మాట్లాడచ్చు కదా. ఎందుకు నిజంగా అన్యాయం అంటే మాట్లాడుండొచ్చు కదా. ఇక్కడెక్కడ అన్యాయం అనేది లేదండి. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఉంది కాబట్టే అందరూ ఆమోదిస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పినట్టు ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ఎంతోమంది అభిప్రాయాలు తీసుకొని సేకరించబడిన తర్వాత ఒక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదించి ఈరోజు నా వర్గానికి అన్యాయం జరుగుతూ ఉందంటే పదవులు కూడా త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో. ఆ విధంగా నిజంగా అన్యాయం జరుగుతూ ఉందంటే ఈరోజు ఎంతోమంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు లేసి అడుగుని ఉండొచ్చు కదా. ఈరోజు వాళ్ళంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఉన్నారు. ఎక్కడ డిస్కషన్ లేదు. ఇది కావాలి కొంతమంది రాజకీయ అవసరాల కోసం దీన్ని రాజకీయం చేయొచ్చే కానీ నిజంగా అయితే అందరూ ఆమోదయోగ్యమైన విధంగా ఈ వర్గీకరణ లేదని నేను భావిస్తూ ఉన్నాను. సో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంత ఫాస్ట్గా 10 నెలల్లోనే డెసిషన్ తీసుకున్నారు కదా. సో అప్పుడు 2019 ఎలక్షన్ ముందు కాపులకి ఆగమేఘాల మీద కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ కాపుల మీద ఇప్పుడు ఎందుకు ఏమాత్రం అసలు డిస్కషన్ లేకుండా పోయింది? అర్థం కాలేదండి. 2019 ఎలక్షన్ ముందు కరెక్ట్గా కాపులుగా 10%లో 5% రిజర్వేషన్ ఇచ్చి అదిగో మేము కాపులకు రిజర్వేషన్ ఇచ్చామని చూపించుకున్నారు. అది రాజకీయ అవసరం అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ కాపులకు 5% అప్పుడు ఇచ్చారు కదా, దాన్ని మళ్ళీ రెన్యూవల్ ఈ 10 నెలల్లో ఎందుకు చేయలేకపోయారు? లేదంటే
ఇప్పుడు రాజకీయ అవసరం లేదు కాబట్టి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేసే అవకాశం ఉందా? రాజకీయ అవసరాలు అని అనడం తప్పండి. ఈరోజు మీరు అన్నట్టు రాజకీయ అవసరాలు ఎవరికి ఉంటాయి, రాజకీయ అవసరాలు ఉండే పార్టీలు ఎలా ఉంటాయో మనం చూసాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు వరకు జరిగిన ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్సే జరుగుతూ ఉన్నాయి, కానీ గతంలో 5 ఏళ్ళలాగా లేదు. ఈరోజు ప్రతి ఒక్కటి ప్రొసీజరల్ ప్రకారంగా జరుగుతూ ఉన్నప్పుడు మీరు చూస్తే ఈ కాపుకి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా డెసిషన్ వాళ్ళు ఒక క్యాబినెట్లో మీటింగ్లో చర్చించుకొని దానికి సంబంధించినట్టు గతంలో వాళ్ళు తీసుకొని వచ్చారు, ఇప్పుడు రద్దు చేశారు. రేపు మళ్ళీ కోర్టులోకి ఏమైనా లీగల్గా ఇష్యూస్ ఎవరైనా ఫైట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పాను ఈ వర్గీకరణ పైన మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఈ విధంగా చేస్తారని. గతంలో తీసుకొని వచ్చిన 2003లో దాన్ని చెల్లుబాటు అవ్వదు అని చెప్పి ఈ విధంగా చేయరు. సుప్రీంకోర్టులో క్యాబినెట్ అధికారం లేదు కాబట్టి క్యాబినెట్ అధికారం ఇప్పుడు మళ్ళీ అదే క్యాబినెట్కి సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లకు పవర్స్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు కోర్టుకి వెళ్ళడానికి లేదు, వెళ్ళినా కూడా అవకాశం లేదు మీరు అన్నట్టు. ఇప్పుడు ఈ విషయంలో కూడా మనం తీసుకునే డెసిషన్ ఇప్పుడు డిఎస్ దీనికి ఇంకా చాలా లింక్ చేయాల్సి వస్తుందండి. డిఎస్సి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేట్ అవుతుందంటే మనం గతంలో చూసాం గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గర కూడా రోస్టర్ మెథడ్లో ఇక్కడ ఇష్యూస్ వస్తూ ఉన్నాయని. రేపు ఇక్కడ కూడా ఈ వర్గీకరణ చేసిన తర్వాత కూడా రోస్టర్ మెథడ్లో ఎక్కడైనా ఇష్యూస్ వస్తాయా? రేపు కాపు కమ్యూనిటీ అంటున్నారు దాంట్లో రోస్టర్స్లో ఇప్పుడు మనం రిజర్వేషన్ అంటే ఏదో నామకే వాస్తే పెట్టేసి ఏదో చూపించుకోవడం కోసం కాదు కదా. న్యాయం చేయాలన్నప్పుడు రేపు అది గ్రూప్ ఎగ్జామ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కాలేజ్ సీట్ల పైన ఎఫెక్ట్ పడుతుంది, అదేవిధంగా వాళ్ళకి అందాల్సిన వెల్ఫేర్ బెనిఫిట్స్ పైన అప్డేట్ అవుతుంది. ఇవన్నీ చాలా పైన బెనిఫిట్ అవుతుంది. ఇదంతా నార్మల్ ఏదో నేను మీరు అన్నట్టుకున్నట్టు ఒక రోజులో జరిగే పని కాదు, ఏళ్ల తరబడి జరిగే పని, సంవత్సరాల తరబడి దీనికి చేయాలి. ఇప్పుడు గతంలో తీసుకొని వచ్చిన దాన్ని ఒక 2-3 ఏళ్ళ నుంచి వర్కౌట్ చేస్తే లాస్ట్కి వచ్చేతలకి ఫైన్ కాప్ రిజర్వేషన్ పైన ఈడబ్ల్యూఎస్ కోటా అనేది తీసుకొని రావడం, ఆ తర్వాత అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం, ఆ తర్వాత ఒక తుగ్గులకు వచ్చి నిర్ణయం రద్దు చేసేస్తాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే రేపు లీగల్గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, రేపు మళ్ళీ జాయిండర్ రోస్టర్ మెథడ్ పెట్టినప్పుడు అక్కడెక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తాయా, నిజంగా దీనివల్ల ఎంతమంది క్లబ్ చేరుతుంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి, అది ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ తీసుకొని చేయాలా, ఇవన్నీ ప్రభుత్వం అనేది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థింక్ ట్యాంక్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు అనుకుంటూ ఉన్నారు. పార్లమెంట్ క్యాబినెట్కి అవకాశం ఇచ్చింది, క్యాబినెట్ చేసుకుంది, స్టేట్ క్యాబినెట్ అయిపోయింది. సో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు బీసీ సామాజిక వర్గానికి అట్రాసిటీ చట్టం ఒకటి తీసుకొస్తాను, అమర్నాథ్ గౌడ్ అనే బాలుని చంపటంతో ఇది హామీ ఇవ్వటం జరిగింది, ఓకేనా. బట్ బీసీలకు అట్రాసిటీ చట్టం తీసుకొస్తే స్టేట్ క్యాబినెట్లో చేసినా దాన్ని పార్లమెంట్కి పంపాల్సిన అవసరం ఉంది. ఇది ఆమోదయోగ్యం అవ్వాలి అంటే దిశా చట్టం లాగా మళ్ళీ అదో దిక్కుమాలిన చట్టం అలా పోతుందా, లేదా నిజంగా చిత్తశుద్ధితో ఆయన ఇచ్చిన హామీని ఇక్కడ నిలబెట్టి దాన్ని పార్లమెంటుకి పంపించి పార్లమెంట్లో ఆ హామీని చెయ్యగలరా, ఆమోదయోగ్యం చేసుకోగలరా, ఎగో సభలోను దిగో సభలోను చేయిస్తే నిజంగా భారతదేశంలోనే ఒక గొప్ప చట్టం అవుతుంది. బట్ ఖచ్చితంగా అవుతుంది. బట్ అయితే దాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం పాలు చేస్తున్నారని సాక్షాత్తు కోర్టులే చెప్పాయి. అలాగ బీసీ చట్టాన్ని కూడా అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగ పాలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు చట్టం అనేది తీసుకొని వస్తారండి. చట్టం తీసుకొని రావడానికి కూడా మీరు అడిగారు, ఇది దిశా చట్టంలాగే. దిశా చట్టంలో అయ్యే ప్రసక్తి లేదు దీనిపైన. ఎందుకంటే ఒక నిపుణులతో కూడిన కమిటీని వేయడం జరిగింది, క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగా మీరు చూస్తే దీని దిశా చట్టం అంటే మీకు ఇంకో దాంట్లో కామెడీ చెప్తానండి. ఒక హోమ్ మినిస్టర్ గారు దిశా చట్టం మీద మేము 3 ఉరేసేసాం, 21 మందికి యావజ్జీవ శిక్ష చేసేసాం, డైరెక్ట్ మీడియా ముందే చెప్పేసి అది పచ్చబద్ధం. ఇప్పుడు ఒక ఉరి శిక్ష కూడా ఎవరికి లేదు, అది పచ్చబద్ధం, ఆమోదమే అవ్వలేదు. అది పచ్చబద్ధం. అలాంటి చట్టం ఏదైనా చేస్తారా మీరు? అది పచ్చబద్ధం. బీసీ రక్షణ చట్టానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు శాసనసభలో మాట్లాడినప్పుడు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు చెప్పారు. దీనిపైన మేము కులంకుశంగా చర్చిస్తూ ఉన్నాం, ఇది ఎలాంటి లీగల్ ఎఫెక్ట్ లేకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చేస్తారు దాన్ని పార్లమెంట్లో ఈ రోజు ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రాష్ట్రం కేంద్రం మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ఈ ఎన్డీఏ మనం ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి అన్నిటికీ కట్టుబడి ఉంటామని గౌరవ బీజేపీ అధ్యక్షురాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, అందరూ కట్టుబడి ఉన్నారు. ఈ రోజు రాష్ట్రానికి కావాల్సిన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎవరైతే ప్రధానమంత్రి గారు కేంద్ర మంత్రులు చెప్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర క్యాబినెట్లో ఆమోదం తెలపడానికి మన మంత్రులే తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు
ఎవరైతే తీసుకుంటే కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ హోదాలో ఉన్నారు. సహాయ శాఖ రాష్ట్రంలో బీసీ జనాభా చాలా అధికం. సో వాళ్ళు ఈ అట్రాసిటీ చట్టం నిజంగా వస్తే దుర్వినియోగం అనేది మీరు అంటున్నారు దుర్వినియోగం అనేది, మనం అన్ని ఉద్దేశాలు దుర్వినియోగం జరుగుతుందా అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా చూస్తే ఎవరో కొంతమంది స్వార్థాల కోసం తప్పితే ఎక్కువ దగ్గరలా జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ దుర్వినియోగం చేసింది. ఎక్కువ దగ్గర జరగబట్టే జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఎస్సీల మీదే ఎస్సీలతోటి అలాంటివి పెట్టించాడు కాబట్టి ఇలాంటివి రావడం జరిగింది. ఇప్పుడు మనం అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు, ఎంత వ్యవస్థ బలంగా ఉన్నా కానీ తప్పు చేసే వాళ్ళు ఎవరైతే చట్టాన్ని చేసే వాళ్ళ చేతుల్లో ఉంటే మనం ఏం చేయలేమని. ఈరోజు ఏంటంటే దీనికి తగ్గట్టుగా చట్టాల్లో కూడా దానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అని పెడతారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు కూడా కొన్ని సవరణలు వివరణాత్మకంగా చూసి ఆయన అనుకుంటేనే అది ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, లేదంటే లేదు. ఆ విధంగా చేయలేడు. అది సవరణలు చేయడం జరిగింది. బీసీ అట్రాసిటీ యాక్ట్ లో కూడా అలాంటి సవరణలు అనేది పెడితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, యువగళం పాదయాత్ర జరిగి చాలా ఇంకా అట్రాసిటీ చట్టం ఈరోజు అట్రాసిటీ చట్టాన్ని ఇది మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు దిశ చట్టం లాగా మిగిలిపోకూడదు కదా, ఒక సమీకరణలు చేయాలి. గతంలో ఇలాంటి చట్టాలు ఏమున్నాయి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం రీసెర్చ్ చేయాలి. దీనికి సంబంధించి కోర్టులో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు, ఏ విధంగా ఎక్కడ కానీ వ్యతిరేకింపబడకూడదు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో భారతదేశ పార్లమెంట్ ఆమోదించిందంటే భారత రాష్ట్రపతి ఆమోదించినట్టే. అలాంటి ప్రాసెస్లో ఒక చట్టం చేయడం అనేది అంత మాటలైపోయేది. మన భారతదేశ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఒక రూల్స్ వేసుకుందాం. ఆ తర్వాత ఎన్నో చట్టాలు, ఎన్నో సవరణలు వచ్చాయి మనం చూసాం భారతదేశంలో. ఈ రోజు ఒక చట్టం అంటే ఏదో నామకే వాస్తే మాట్లాడుకొని 10 నెలల్లో చేసేసేది కాదు కదా, ఒక రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద చట్టం అంటే భారతదేశంలోనే గొప్ప చట్టం అవుతుందని చెప్పుకోవాలంటే, భారతదేశంలోనే గొప్ప చట్టం చేయాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత వర్కౌట్ చేయాలి, దానికి తగ్గట్టు సమీకరణలు చూసుకోవాలి, ఏమేమి పెట్టాలి, గైడ్ లైన్స్ చూసుకోవాలి. రేపు పెట్టిన తర్వాత న్యాయస్థానాల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి కేసులు వస్తే న్యాయస్థానాలకి ఎలాంటి తలనొప్పులు వస్తాయి, ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి అవి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని తర్వాత చట్టాన్ని చేస్తారు. ఏదో చట్టం అంటే నోటి మాటగా చెప్పేయడము, ఇది సినిమాల్లో చూపించినట్టుగా దిస్ బిల్ ఈస్ పాస్డ్ అనేది విధంగా కాదు కదా. ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి దానికి తగ్గట్టుగా సమయానుకూలంగా చేస్తారు. దానికి తగ్గట్టు ఇప్పుడు సంబంధించి కమిషన్లు వేయడం, కమిటీలు రిపోర్ట్ స్వీకరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తారు, బీసీలకు న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఓకే, ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టం తేవాలని, అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలు తొందరగానే ప్రతి ఒక్కరికి అందాలని కూడా కోరుకుంటూ మా శ్రీని టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.